99.9% అందరూ పాజిటివ్గా తీసుకుంటారు. బికాజ్ నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను కదా, ఏ బాబు పెట్టుకో అట్లా కాదు. సో మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఎదుటి వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ చాలా వరకు అయితే మనం ఆల్రెడీ నేను తెలుసు, అంటే సోషల్ మీడియాలో చూసే ఉంటారు కాబట్టి జస్ట్ వెన్ దే మీట్ మీ ఫస్ట్ సర్ప్రైజ్ అవుతారు. ఈయనే కదా యూట్యూబ్లో మనము ఇన్స్టాలో చూసింది. సో అలాగనే ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే కాదు. అయినా మనం మంచి కోసమే కదా చెప్పేది. మనమేం ఆ, వాళ్ళ వాళ్ళ టైం వేస్ట్ చేసి వాళ్ళకి ఏదో తప్పు మాట అయితే చెప్తలేము కాబట్టి ఏదో మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అందరూ దే ఆర్ అంటే బాగానే రూల్స్ అవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా, అంటే ఫాలో అవుతూ ఉన్నారా? ఓకే, అంటే లేన్ డిసిప్లిన్ ఒకటి మన దగ్గర ఇక్కడ చూసుకున్నారంటే లేన్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 లేన్స్ ఉన్నాయి. ఈ చిన్న వెహికల్స్ బైక్లన్నీ లెఫ్ట్కి ఉండాలి. ఆ పెద్ద వెహికల్స్ ఓవర్టేకింగ్ చేసేటప్పుడు మీరు రైట్ ఉండి చేయాలి. కానీ మన ఇండియాలో స్పెషల్లీ ఇక్కడ మన దగ్గర చూసుకుంటే అది కొంచెం పాటించడం అనేది కొంచెం కష్టం అండి. బట్ మనం ఒకటి చేయొచ్చు, ఏంటంటే లేన్ డిసిప్లిన్ మన లేన్లో మనం వెళ్ళాలి. ఇప్పుడు సిగ్నల్ ఓపెన్ ఉంది, వెహికల్స్ వస్తున్నాయి చూడండి, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అది వాళ్ళు వెళ్ళొద్దు అన్నట్టు. సరే వాళ్ళకి టైం లేట్ అయిందో సరే అని వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళ లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఆగినప్పుడే పెడెస్ట్రియన్ పాత్వేని యూస్ చేయాలి. అది మనం చేస్తలేం, బేసిక్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బేసిక్.